గర్ల్స్ బాయ్స్ కలిపా అన్ని దాంట్లో 5 లెవెల్స్ అబ్బాయిలు అమ్మాయిలు కలిపి ప్రభుత్వానికి ఇష్టమైన విధానంగా పుస్తక వితరణ చేయాలి అంటే మనం పూర్తి ప్రయత్నం చేయాలి. మనం 100% చేయాలి. రిజల్ట్ 100% రావాల్సిన అవసరం లేదు. మన ప్రయత్నం 100% చేయాలి. అది ప్రభుత్వాల వారికి ఇష్టం. ప్రభుత్వాల వారికి యాక్చువల్లీ రిజల్ట్స్ కూడా చాలా ఇష్టం ఉండినాయి అది కూడా అడుగుతారే చెప్పండి. మన డిస్ట్రిబ్యూషన్
వైశేషిక ప్రభు ఎప్పుడు చెప్తారు, ద మోర్ యూ షో ద మోర్ యూ సెల్. కాబట్టి మనం ఎంత వీలైతే అంతమందికి వీళ్ళు కొట్టరా అనే భావన మనం ఆలోచించాల్సిన అవసరం. చూపిస్తూ పోవాలి. రూపాయల వారి పుస్తక దర్శనం చేసుకున్న వాళ్ళు ఇక్కడ కొనకపోతే ఇంకో ఊర్లో కొట్టారు, అక్కడ కొనకపోతే ఇంకో ఊర్లో కొట్టారు. కాబట్టి మనం ఎంత వీలుంటే అంత సాయశక్తిలో రూపాయల పుస్తక వితరణ ఎలా చేయాలి అంటే ఫస్ట్ చదివి చేయాలి. ఫస్ట్ మనం బాగా చదువుకోవాలి. లేకపోతే ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగారు అనుకోండి. ఒకసారి అమెరికాలో ఒక ఆయన ఒక డివోటీ పుస్తకాన్ని వితరణ చేస్తున్నారు. అయితే ఒకళ్ళు కార్ ఆపి పుస్తకం చూశారు. వాట్ ఈస్ దిస్ ఏసీ భక్తి వేదాంత స్వామి అయితే ఈ డివోటీ చూసారు. ఏసీ అని రాస్తారు కదా అన్నారు. ఆల్వేస్ కూల్, మై స్పిరిచువల్ మాస్టర్ ఇస్ ఆల్వేస్ కూల్. అభయ జనాల విద్య కాబట్టి ఆయనకు తెలియదు. కాబట్టి ఏదో ఒకటి చెప్పారు. कृष्ण से सिर्फ भगवत गीता शरीरा विद्यादा रोदेंद्रिया दायका जीवे पहले विशेष आगे एवरीबॉडी सरेंडर टू मी चपटी కొట్టారు. అక్కడ ఉండే డివోటీస్ కి తెలిసింది ప్రార్థన మహాప్రసాద శ్లోకం. కాబట్టి అప్పుడు చెప్పామనుకోండి అది మంచి ప్రభావం చూపించదు. కాబట్టి ఫస్ట్ మనం బాగా చదవాలి, పుస్తకాలు బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ పుస్తకాలు మనం చదివి అర్థం చేసుకుంటామో ఆ పుస్తకాలు నాకేమిచ్చాయి అనే భావన మనలో ఉంటుంది కదా, అప్పుడు ఇంకా ఫుల్ కన్విక్షన్ గా మనం రీచింగ్ చేయగలం. కోటి భక్తులను ఎలా సేవించాలి. తోటి భక్తులను ఎలా సేవించాలి అంటే మిమ్మల్ని ఎలా తోటి భక్తులు సేవ చేయాలి అని మీరు భావిస్తారో అలా చేయాలి. ఆత్మవత్ సర్వభూతేషు. మనల్ని ఏ రకంగా చూస్తే మనకి ఆనందం వేస్తుందో అలా మనం ఫస్ట్ వేరే భక్తులతో చేయాలి. అది ఫస్ట్ స్టెప్. కాబట్టి మనం ఎలా ఉండాలనుకుంటున్నామో, మనల్ని ఎలా ఆదరించాలనుకుంటున్నామో, లేదా మనకి ఏ రకమైన విధానంలో పక్కన వారు చూస్తే మనకు ఆనందం వేస్తుంది అంటున్నామో అది ఫస్ట్ మనం చేసుకుంటాం. మనం భక్తి చేస్తున్నాం అనడానికి గుర్తులేమిటి? ఇలాంటి మంచి ప్రశ్నలు వస్తాయి. భక్తి చేస్తాం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనే ఒక భావన కలుగుతుంది. భక్తి చేయట్లేదు అనుకోండి, నేనే చాలా గొప్ప భక్తుడిని, 10 మందిని పిలుచుకోవడానికి క్లాస్ ఇస్తాను, కానీ ఎప్పుడైతే మనం నిజంగా భక్తి చేస్తామో అది నాకు ఏమి ఇంప్రూవ్మెంట్కి స్కోప్ ఉందా అని అర్థం. కాబట్టి భక్తి అంటే ఎప్పుడు మన లోపల మనం భక్తి చేస్తే, భక్తి అంటే కృష్ణుడికి దగ్గర అవుతుంది. ఎంత మనం భగవంతుడికి దగ్గరగా అవుతే అప్పుడు మన లోపల ఏ విధంగా మనం ఇంప్రూవ్ అవ్వాలి. పాజిటివ్ సెన్స్ మన లోపల ఉండే తప్పులు తెలుసుకోవటం అనేది అయ్యో నేను ఇంత నా దగ్గర తప్పులు ఉన్నాయా అని కాదు. కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను ఇంకా ఎలా బెటర్ అవ్వగలుగుతాను ఆ రకమైన ఆలోచన మనకు రావాలి. భక్తి చేస్తున్నాము అనడానికి మనం వినయం బాగా మనకు వినయం వేరే వాళ్ళ భక్తి లేదని చెప్తే దాన్ని అర్థం చేసుకునే ఓర్పు ఇది మనకు భగవాన్ ఇస్తాడు. అత్యంత ముఖ్యంగా ప్రేమ భగవంతుడి పట్ల, భక్తుల పట్ల నేను భక్తుల పట్ల అపరాధం చేశాను అనడానికి గుర్తులేంటి? మనం ఏ సేవ చేస్తున్నా సరే దాని లోపల చేస్తాము కానీ మనసులో భావన రాదు. చూడండి, మనం ఎంతమంది బట్టలు ఉతికే అలవాటు, అదే ఒక మషిన్ కూడా ఉతకచ్చు. బట్టలు మనం ఉతకడానికి మషిన్ ఉతకడానికి తేడా ఏంటి? చూడండి, మీకు ఎవరైనా మహారాజు గారు వచ్చారు, మహారాజు వచ్చారు, మీకు భక్తి ప్రేమ బట్టలు వాష్ చేయాలని ఇచ్చారనుకోండి, మీరు ఎలా అవుతుంటారు? చాలా జాగ్రత్త ప్రేమ. వాషింగ్ మిషన్ ఎలా మన బట్టలు వేస్తే వాషింగ్ మిషన్ ఎలా అవుతుందో అలాగే భక్తి ప్రేమ మహారాజు బట్టలు కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే దానికి ఫీలింగ్ లేదు. కానీ మీరు ఎవరిపైన కోపం ఉందనుకోండి, వాళ్ళ పైన కోపం వీళ్ళపైన చూపించవచ్చు. ఎవరిపైన ప్రేమ ఉందనుకోండి, ఆ ప్రేమను కూడా చూపించవచ్చు బట్టలు ఉతికే విధానం. అవునా కదా? వాళ్ళు ఎలా ఉతకలేదు కాబట్టి బట్టలు ఉతికేస్తాను అనుకో, లేదా వాళ్ళని డైరెక్ట్ గా సేవ చేయలేదండి కాబట్టి బట్టలు ఉతికైనా సరే ఆ ప్రేమతో
చూపించచ్చు. ఎందుకంటే మనకి మనసు ఉంది కదా, భావన ఉంది కదా. కానీ మెల్లమెల్లగా ఎప్పుడైతే మనం పని చేస్తున్నామో భావన లేకపోయింది అని మనకు అర్థం అవుతుంది అనుకోండి, అప్పుడు ఎక్కడో మనం తప్పు చేస్తున్నాం. అది భక్తుల పట్లను, లేదా సేవ పట్లను, లేదా నామము పట్ల. ఈ మూడింటి పట్ల ఎప్పుడైతే మనం సేవాపరాధం కానీ, నామాపరాధం కానీ, వైష్ణవాపరాధం కానీ చేస్తున్నాం అనుకోండి, చేస్తాం మెకానికల్ గా చేస్తుంటే భావన వెళ్ళకపోతుంది. కాబట్టి అప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే నిన్న ఈరోజు పొద్దున ఏకాదశి రోజు భక్తి వినోద్ ఠాకూర్ పరిశీలన చేసుకోవాలి. నా భావన ఎలా ఉండింది ఈ రోజు, దానికి ఎలా ఇంప్రూవ్మెంట్ ఏంటి, దానికి కావాలి అని మనం కానీ పరిశీలన చేసుకున్నామంటే అయ్యా నువ్వు ఈ రోజు ఆ తప్పు చేస్తావు, ఇక్కడ ఈ తప్పు చేస్తావు, ఆ వైష్ణవుడు ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో, కాబట్టి మనం దాన్ని సర్వైజ్ చేసి ఎలా చేయాలని మనం భక్తుల పట్ల అపరాధం వాళ్ళకి నచ్చిన ప్రసాదం తీసుకెళ్ళి వాటిని క్షమాపణ భక్తులు చాలా కృపతో ఉంటారు, క్షమించేస్తారు. నిత్యం సేవలలో ఉండటానికి భగవంతుడికి ఏమని ప్రార్థన చేయాలి, భక్తులను ఏమని ప్రార్థన చేయాలి, గురువుని ఏమని ప్రార్థన చేయాలి, సేవలో ఉంచాలి. సేవలో ఉంచటయ్యా, నేను ఏ తప్పు చేసినా సరే నన్ను కరెక్ట్ చేస్తుందండి, కానీ సేవ మాత్రం తీసేది. నాకు అర్హత లేకపోయినా భక్తులు గ్లోరిఫై చేస్తూ ఉంటారు, అక్కడ నాకు గర్వం పెరుగుతుంది అని భయంగా ఉంటుంది, ఏం చేయాలి? ఈ ఒక్క విషయం ఎప్పుడు మనల్ని ఏమన్నా సరే మనసులో ఎప్పుడు కూడా ఆ మనసులో కొంతమందికి అనిపిస్తుంది. ఒకసారి నన్ను ఒకళ్ళు అడిగారు, ఒక ఆయన ఏదో ఈరోజు పొద్దున ఒక కవిత రాశారు కదా, అలా ఒక ఆయన స్టేజ్ పైన కవిత రాసుకొని ఏవో చెప్తున్నారు. ఒక భక్తి నా దగ్గరికి వచ్చారు, నీ గురించి చెప్తుంటే నవ్వుతున్నావా? ఆయన నవ్వుతున్నాను, మరి ఏడవాలి అక్కడ కూర్చొని. ఆయన ఏమో బయట ఆయనకి ఏం చెప్తావు, నేను బైక్ ఆపుతాను కూడా లేదు కదా. కానీ ప్రభు మీరు ఇలా అన్నప్పుడు మీరు ఏం చేస్తారు అని అడిగారు. అది తెలిసి మనకి మన ఇప్పుడు ఒక ఊళ్ళో తాగుపోతుంది, మన అందరితో గొడవలు బాగా పటిష్టంగా ఉంటాడు. ఊళ్ళో ఒక రథోత్సవం జరిగింది అనుకోండి, ఎవరన్నా రథం మోసేది అంటే ఇబ్బంది దొరికిన వీడు మాత్రం బాగా గట్టిగా ఉన్నాడు కానీ వాడు తెస్తాడు. తెచ్చి వాడు ఇలా పలకి మోస్తూ ఉంటాడు, నడుస్తూ ఉంటాడు. చూసారా మీరు ఎప్పుడైనా తిరుమల ఇలాంటి క్షేత్రాలు చాలా గట్టిగా ఉండేవాళ్ళు పలకి మోస్తారు. ఊళ్ళల్లో ఈ పలకి మోసే వాళ్ళకి ఏం చేస్తారు తెలుసా? మీరు ఎవరింటి ముందు వస్తే వాళ్ళ ఇంటి ముందు నీళ్ళు పోస్తూ ఉంటారు, పాదాలు తెలుసా? ఇలా ఉత్సవాలు అవుతాయి ఇవ్వండి, జాతరలు అయినప్పుడు పైన ఘటన కానీ మా దగ్గర బోనాలు అని ఏదైనా నెత్తి పైన ఉన్నదనుకోండి, అంటే ఎలాంటివాడైనా సరే ఎలాంటి కోపాలు ఉన్నా సరే ఆ రోజు మాత్రం నిలువ వస్తుంది. ఎందుకు నిలువ వస్తుంది? ఈ గొప్పతనం కాదు, నువ్వు ఎవరినైతే పట్టుకున్నావో వాళ్ళ గొప్పతనం. నీకు ఇవ్వట్లేదు, నువ్వు భగవంతుని పట్టుకున్నావు అని వస్తుంది. కాబట్టి మనకెందుకు గ్లోరిఫికేషన్ వస్తుంది? భగవత్ సంబంధమైన విషయం ఏదో ఒకటి చేస్తున్నావు, ఆ సేవ చేయడానికి శక్తిని ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చారు. ఆ సేవ ఎవరిచ్చారు? గురువు ఇచ్చారు. కాబట్టి గొప్పతనం ఎవరిది? గురుకృష్ణుడు. కాబట్టి మనకి గ్లోరిఫికేషన్ వాళ్ళందరికీ అనిపిస్తుంది నువ్వు చేస్తున్నావు, మనం చేస్తున్నావు అని మనకు అనిపించాలి. మనకు కూడా అనిపించింది అనుకో, నేనే చేస్తున్నావు అని మనకు అనిపించకూడదు, ప్రపంచానికి మొత్తం అనిపించాలి ఎంత గొప్ప వ్యక్తి అని మనకు అనిపించాలి. స్వామి ఇదంతా నీ అనుభవం ఆచార్య. కాబట్టి మనుషులకు మేము అదే యాక్చువల్లీ గ్లోరిఫికేషన్ అయినప్పుడు మనం ఆనందపడాలి. ఏమని? ఎలాంటి వండి ఎలా తయారు చేశారు, అనుగ్రహం ఎలాంటి వండి ఎలా తయారు చేశారు. కాబట్టి అది మన గొప్పతనం కాదు. మనకి భగవద్ రామానుజాచార్య స్వామి గారు ఒక శిష్యులు ఉన్నారు, కూడతాలు మాత్రమే. అయితే ఒక ఆయన వచ్చి ఆయనకి కూడతాలు మీరు అసలు ఇంత గొప్ప ఆచార్య నిష్ట కలిగిన వారు, మీరు అంత గొప్పవారు, ఇంత గొప్పవారు అంటే ఆయన చాలా నవ్వుతూ ఆనందపడేవారు. ఇంకొక ఆయన చూసి రామానుజులు కంప్లైంట్ చేశారు, అయ్యా మీ శిష్యుడు తెలుసా అందరు పొగుడుతుంటే నేను ఆనందపడుతున్నాడు, అలాంటి శిష్యుడు ఉన్నాడు మీకు. రామానుజులు వారు నిలిచారు, కూడతాలు వారు. అదేంటి కురేష్ నువ్వు ఆనందపడుతున్నావా? అవునండి చాలా ఆనందపడుతున్నా. ఎందుకు ఆనందపడుతున్నావు అంటే నాలాంటి వాడిని ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చేవాడిలా తయారు చేసింది మీరు కదా, మీ గొప్పతనాన్ని చూసి నేను ఆనందపడుతున్నాను. కాబట్టి
ఈ భావన మనకి గ్లోరిఫికేషన్ ఎప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. భక్తులు ప్రేమతో చేసినప్పుడు ఆపేయండి 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 అనాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేయనియండి, మనకి తెలుసు అది మన భావన, మనం భగవంతుడికి అర్పణ చేస్తున్నాం. అది అర్పణ చేయకుండా మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, చాలా ప్రమాదకరం. వైష్ణవ సేవ గురు సేవాదానంగా చేయాలి. పైన చెప్పేసాను. గురువుని సంతృప్తి పరిచే విధానంగా సేవ ఎలా చేయాలి వారిని అడగాలి. ఎవరైతే మీకు సేవించారో, ఎవరైతే మీరు సంతృప్తి పరిచే విధంగా సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళని వెళ్ళి మనం అడగాలి. అయ్యా మేము ఎలా సేవ చేస్తున్నాము, మేము ఇంకా ఎలా సేవ చేయగలుగుతాం, మేము ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి, నేను తప్పకుండా కరెక్ట్ చేసుకుంటాం. ఇంకా ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. ఎవరినైతే మనం సేవ చేయాలనుకుంటున్నాం వారిని మనం అడగాలి. అంత ఆప్యాయత, అంత అనురాగం మనం వారి పట్ల పెంచుకోవాలి. అంత అభిమానం వారి దగ్గర ఉన్నదనుకోండి, తప్పకుండా వారు చెప్తారు, మనం కరెక్ట్ చేస్తాం. ఎలా ప్రయత్నించడం వలన ఒకే సేవలో ఉన్న వారి మధ్య వచ్చే సంబంధాలు పెరుగుతాయి. పిల్లలతో ఎలా ప్రవర్తించాలి రెండు వేరే వేరే క్వశ్చన్స్. ఎలా ప్రవర్తించడం వల్ల ఒకే సేవలో ఉన్న వారి మధ్యలో మంచి సంబంధాలు పెరుగుతాయి. ఇందాక చిన్నపిల్లలు కూడా అదే చెప్పారు. మనందరికీ తెలిసినదే, కొత్త విషయమే కాదు. దదాతి ప్రతిగృహ్ణాతి దుఃఖ్యమాఖ్యాతి పృచ్చతి భూతే బోధయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. మనం ఎవరితోటైతే మన సంబంధం పెరగాలి అనుకుంటున్నామో 6 విషయాలు మనం వాటితో చేయొచ్చు. ఒకటి, మన దగ్గర ఉన్న ఏదో ఒక స్పెషల్ వస్తువు. ఇప్పుడు మీరు లాస్ట్ మీ ఫ్రెండ్ ఎవరు మాట్లాడుతున్నారు? కృష్ణ ప్రోపాల్ హరే కృష్ణ. లాస్ట్ మాతాజీకి ఎప్పుడు గిఫ్ట్ ఇచ్చారు? ఎప్పుడు మీరు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆ ఫ్రెండ్షిప్ ఇంకా గాఢం. రెండు చెయ్యాలి మనం. ఒకటి ఇవ్వాలి, ఒకటి తీసుకోవాలి. దదాతి ప్రతిగృహ. ఎంత ప్రేమతో అయితే మనం తీసుకుంటామో అంతే ప్రేమగా ఇవ్వాలి. ఎంత ప్రేమగా అయితే మనం ఇస్తామో అంతే ప్రేమగా మనం తీసుకోవాలి. తీసుకోవడంలో కూడా చాలా చాలా గ్రేస్ ఉంటుంది. సరే, మాకు పరమపూజ్య రాధానాథ స్వామి మహారాజు వారి పుట్టినరోజు, వ్యాసం మహారాజు నడుస్తూ వెళ్తున్నారు. ఒక బ్రహ్మచారి ఉన్నారు మా ఆశ్రమాన్ని. అయితే ఆయన పొద్దున్నే లేచి ఆశ్రమంలో ఏదో చదువుకుంటున్నారు. ఎండాలు చూసేసరికి మహారాజు ఉన్నారు. సరే, ఇప్పుడు మహారాజు వ్యాసం పూజ కదా, ఏమి ఇవ్వాలి అంటే ఒక కార్డు తెచ్చి మహారాజు చేతిలో పెట్టారు. మహారాజు ఓపెన్ చేసి చదివి థ్యాంక్ యూ సో మచ్ ప్రభు అని ఇలా కౌగిలించుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కార్డు ఆయన రూమ్లో పెట్టుకున్నారు. అయితే మహారాజుకి సేవ చేసే డివోటీ నచ్చినప్పుడు వెళ్ళి ఆ కార్డులో ఏమైందని రాస్తుంటే ఎవరో ఈయన బర్త్డేకి ఆయన పేరు పైన ఇచ్చిన కార్డు తీసి మహారాజుకి ఇచ్చేసారు. మహారాజు దాన్ని ఓపెన్ చేసి మొత్తం చదివి థ్యాంక్ యూ సో మచ్ కౌగిలించుకొని రూమ్ లో తీసుకెళ్ళి పెట్టుకున్నారు అనమాట. మీరు సరే నీ పేరు నాకెందుకు ఇచ్చారా, తీసుకోవాలి. కానీ ఇచ్చిన దాంట్లో కూడా ఒక గ్రేస్ ఉండాలి, ఒక ప్రేమ ఉండాలి. అట్లా మనం ఎప్పుడైతే ఇచ్చిన దాంట్లో ఆ ప్రేమ ఉంటుందో, ఎప్పుడైతే మనం తీసుకున్న దాంట్లో ప్రేమ ఉంటుందో అప్పుడు ఆ సంబంధాలు అనేది. దాని తర్వాత ఇంకొక విధానం ఏంటి అంటే ముఖ్యమైన మన మనసులో ఉండే భావన. మనం అనుకోవచ్చు గురువులకి, ప్రభుపాదుల వారికి లేదా కృష్ణుడికి చెప్తే సరిపోతుందా అంటే చాలా చక్కగా సరిపోతుంది. కానీ మనకి కానీ భక్తులతో సంబంధం పెంచుకోవాలి అని ఒక ఆశ మనకున్నప్పుడు అప్పుడు మనం చక్కగా మన మనసులో ఉండే భావన. ఏం భావన అంటే మన మనసులో ఉండే రియలైజేషన్స్. ఏదైనా చూసి మీరు చాలా ఆనందపడ్డారు అనుకోండి, భక్తులు చూసాను, భక్తులు చూసాను, ఎంత బాగా ఆనందం వేసింది, నాకు చాలా ఇన్స్పిరేషన్ వేసింది. మరి మీకు ఆనందం వచ్చినప్పుడు ఎవరికైతే మీరు ఫోన్ చేసి ఫస్ట్ ఆనందాన్ని పంచుకుంటారు వారు మీకు మంచి స్నేహితులు. లేదా మీకు బాధ వచ్చినప్పుడు ఎవరికి మీరు ఫస్ట్ ఫోన్ చేసి ఆ బాధను పంచుకుంటారు, ఎవరితో మీరు మాట్లాడతారు, వారు మీకు మంచి స్నేహితులు. మనకి ప్రవచనాల్లో చెప్తారు, అంటే ఒక సైకాలజీ చెప్తారు. ఏమండి అయితే ఏమంటారంటే మనకి ఆనందం వేసినప్పుడు 10 మందిలో కూర్చొని ఎప్పుడైనా స్పీకర్ జోక్ చేశారనుకోండి, ఏదైనా నవ్వు విషయం వచ్చిందనుకోండి,
ఎవరిని చూసి మనం నవ్వుతామో వాళ్ళ పట్ల చాలా ప్రేమ ఉంది అని ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ చెప్తున్నారు. మేము ఎప్పుడు మన రాజన్న మహారాష్ట్ర వచ్చినప్పుడు ఎప్పుడైనా నవ్వొచ్చినప్పుడు నన్ను చూసి నవ్వుతారా అని వెయిట్ చేసి ఎప్పుడు నవ్వలేదు. సంవత్సరం వెయిట్ చేశాను, ఎప్పుడు నవ్వలేదు. మహారాజ్ నన్ను చూసి నవ్వొస్తే అటు చూస్తారు, ఇటు చూస్తారు, అటు చూస్తారు, వెనకాల ఎక్కడో ఉన్న వాళ్ళని చూస్తారు. నేను పక్కనే ఉన్నాయి, నన్ను చూసి నవ్వరేంటబ్బా అనుకున్నాను. ఈ క్లాస్ లో కానీ నవ్వకపోతే నాకు సరే ఏదో ఒక మహారాజు నా పట్ల ప్రేమ లేదు. ఎవరో డిప్యూటీ క్లాస్ ఇస్తున్నారు, మహారాజు గారు కూర్చొని బ్రహ్మచారి క్లాస్ ఇస్తున్నారు. మహారాజు గారు ఆయన ఏదో అన్నారు, నన్ను నా పైన చూసి చెయ్యేసి నవ్వుతూనే ఉన్నాను, నవ్వుతూనే ఉన్నాను, ఇలా ఊపారు. నాకు కూడా ఆ డౌట్ వచ్చింది. అంటే చాలాసార్లు అనిపించింది. అయితే తర్వాత నాకు అనిపించింది, గురువు నన్ను చూసి నవ్వుతాడా, నా పైన చేస్తాడా, దీన్ని బట్టి ఆయన పైన నాకుండే ఆప్యాయత నేను కౌంట్ చేసుకున్నాను. కానీ మనం ఇలాంటి ఎక్స్టర్నల్స్ స్పిరిచువల్ పర్సనాలిటీస్ పైన ఆపాదించుకుంటాం. అది నేను చేసింది కరెక్ట్ కాదు, నేను చేసింది తప్ప. కాబట్టి మన గురువు దగ్గర నుంచి ఈ రెసిప్రొకేషన్ వస్తేనే అని మనం ఆలోచించామనుకోండి, అది కరెక్ట్. మనం ఇప్పుడు ఏం చేయాలి, మన బాధ్యత ఏంటి అంటే మనము ఏ రెసిప్రొకేషన్ మన ఆచార్య మారోగి రామోగి జో ఇచ్చతో నువ్వు ఏమైనా చేయి కృష్ణ నాకు పని, నేను మాత్రం నేను నీ నిత్య సేవకుని. ఆ భావన మనకి భగవంతుడి పట్ల, ఆచార్యుడి పట్ల, భక్తుడి పట్ల ముఖ్యమాత్రాన్ని ఉంటే చెప్పా. మీ ఫ్రెండ్ ఎవరైతే మీరు ఫ్రెండ్ కావాలి అనుకుంటున్నారో లేదా ఫ్రెండ్షిప్ పెంచుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి మంచి ప్రసాదాలు, వాళ్ళకి ఏ ప్రసాదం అయితే ఇష్టమో ఆ ప్రసాదాలు చేసి ఇవ్వాలి. వాళ్ళ ప్రసాదం చేసి ఇలా చేస్తే మంచి స్నేహం ఉంటుంది. తర్వాత పిల్లల్ని ఎలా ప్రవర్తించాలి, పిల్లలతో ఎలా ప్రవర్తించాలి, చాలా మర్యాదతో ప్రవర్తించాలి, చాలా ప్రేమతో ప్రవర్తించాలి, చాలా కన్సర్న్తో ప్రవర్తించాలి, చాలా చాలా కేర్ఫుల్గా ప్రవర్తించాలి. కేర్ఫుల్గా ఇన్ ద సెన్స్ మనం చేసే ప్రతి ఒక్కటి వాళ్ళు చూస్తున్నారు. మనం డివోటీస్ అయినప్పుడు ఇంకొకటి ఏంటో తెలుసా అండి, వాళ్ళు కూడా ప్రవచనాలు వస్తారు, వాళ్ళు కూడా క్లాసులు వింటారు, వాళ్ళు కూడా ఎలా భక్తులు ఉండాలో వాళ్ళు కూడా వింటారు. కానీ మనం కానీ ఆ విధంగా ఉండకపోయినా, మాట్లాడకపోయినా వారికి ఆ రెండింటిలో ఉండే ఏమంటారు సమానత్వం కనిపించలేదు అనుకోండి, మన పైన ఉండే శ్రద్ధ విశ్వాసం పోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చాలా మంది చాలా ప్లేసెస్ లో డివోటీస్ వాళ్ళ పిల్లలు డివోటీస్ అవ్వరు. ఎందుకంటే ఇదే మెయిన్ పాయింట్, వారు వినేది, వారు చెప్పేది, వారు ఆచరించేది, ఈ మూడింటిలో డిఫరెన్స్ ఉంది. కానీ మన బాధ్యత ఏంటి, మనం ఏదైతే మాట్లాడతామో, ఏదైతే వింటున్నామో అలానే మనం ఆచరించే బాధ్యత పిల్లల పట్ల చాలా మంచి సేవ చేస్తున్నారు. అలానే చేయండి. ప్రభు గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్, వారి యొక్క మంచి మార్గదర్శకంలో నడవండి. హరే కృష్ణ. ప్రభు ఏమన్నా హరే కృష్ణ. క్లాస్ టైం హరే కృష్ణ.